అందరి నమస్తే అండి. నా పేరు లిబియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఏం చేయబోతున్నానంటే పన్నీర్ పులావ్ చేసి చూపిస్తాం అనుకుంటున్నాను. పన్నీర్ పులావ్ కావాల్సిన ఐటమ్ అన్ని తీసి పెట్టానండి. కాకపోయినా దాని ముందు ఏం చేస్తామంటే పన్నీర్ పులావ్ మన పన్నీర్ ఉన్నాయి కదా, ఇలాగే వేయకుండా దీనిలో మనం ఏం చేస్తామంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, లైట్గా పసుపు, ఈ మూడు కలిపిన తర్వాత మనం దీన్ని కొద్ది లైట్ ఫ్రై చేసి పెట్టుకుంటాము. మనం మొత్తం ఇలా చేస్తే ఈక్వల్గా అయిపోతుంది. మనం ఏం దేంతో కలిపవసరం లేదు. ఇది మనం ఏం చేస్తామంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచి మనం లైట్గా ఆయిల్ వేసి రోస్టింగ్ చేసుకుని మనం పులావ్లో వేస్తే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టపడతారండి. ఇప్పుడు మన పన్నీర్ పులావ్ చేయడానికి మనము ఏం చేయబోతున్నామని చూస్తా. నేను 24 రోస్టర్ తీసుకున్నాను. దీనిలో మనం చేస్తామన్నమాట. ఫస్ట్ ఫ్రీ హీట్ చేయాలండి. ఏది చేస్తే కూడా ఫస్ట్ ఫ్రీ హీట్ అనేది కంపల్సరీ. ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే అండి, ఏఎంసీ ఎవరు కుకింగ్ చేస్తారో వాళ్ళ సైడ్ ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీ సైడ్ పెట్టాను, చూసుకోండి. ఈ రెడ్ కలర్ ఫస్ట్ విండో దాకా రావాలండి. ఇది మనం మామూలుగా చూసుకుంటే ఈ రెడ్ కలర్ ఈ ఫస్ట్ విండో వస్తే ఫ్రీ హీట్. మన ఇంట్లో కడాయి ఎలా వేడి చేస్తాము సేమ్ ఇలాగే మనం ఏఎంసీ కుక్వేర్ను ఫస్ట్ మనం ఫ్రీ హీట్ చేసుకుంటున్నాం. దీన్ని మనం డిజిటల్ ఆడియో తరం కూడా ఉన్నాయండి, మనం అది యూజ్ చేసి మీకు చూపిస్తారు. ఆపోజిట్ ఏఎంసీ వచ్చేనట్టు పెట్టుకోవాలి. చూసారా, ఏఎంసీ దాని ఆపోజిట్ ఏఎంసీ వచ్చింది. ఇలా ప్రెస్ చేస్తే చాలండి. ఇక్కడ ఒక డాట్ ఉన్నది, అది ఆన్ అవుతుంది అనమాట. అది మన హోమ్ బటన్. దాన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఫ్రీ హీట్. ఇక్కడ మనకు బ్లాక్ కలర్లో లైన్స్ ఇక్కడ దాకా వస్తే సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మూత ఓపెన్ చేసేసి కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ హీట్ అయిపోయింది. చూసారా, కరెక్ట్గా ఆ విండోకి వచ్చిందనమాట. లాంగ్ ప్రెస్ చేస్తే అయిపోతాయండి. ఇప్పుడు నేను దీనిలో పులావ్ చేస్తాం. అందరూ ఫస్ట్ ఏం చేస్తారు, నూనె నెయ్యి వేస్తారుగా. మేము నెయ్యి కూడా వాటిలో నెయ్యి వేసుకోవచ్చు, కాకపోయినా ఆఫీస్లో ఏమి ఉండదు కాబట్టి ఊరికి ఒక్క స్పూను ఆయిల్ వేస్తాం. వేయకన్నా కూడా చూపిస్తాము, కాకపోయినా మీకు చూపిస్తున్నాను కాబట్టి వేస్తున్నాను. చూసారుగా, మసాలా దినుసులు అన్నీ వేస్తున్నాను. బిర్యానీ ఆకు లేదు, ఎందుకు వేయలేదు అనుకోవద్దు, ఇదే ఉండింది వేస్తున్నాను. అలాగే జీడిపప్పు వేస్తున్నాను. వేగిందండి బాగా. తరిగి పెట్టిన ఉల్లిపాయ వేస్తున్నాను. ఏప అవసరం లేదండి, గ్లాసీగా వస్తే చాలు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి వేయిన తర్వాత కట్ చేసిన పుదీనా ఆకు వేస్తున్నానండి. అలాగే కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకు వేసాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనము టొమాటో పచ్చిమిరపకాయ కూడా వేసేస్తాము. ఎలా వేస్తారు, ఏఎంసీలో ఈజీగా కుక్ అయిపోతాయండి. టొమాటో వేస్తున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇది కొద్దిగా మనం ఉగ్గనిస్తాము. అంత లోపల మనం ఇది ఇటు మనము ప్రీ హీట్ చేసి దాని పన్నీరు మ్యారినేట్ చేసి పెట్టాము కదండి, దాన్ని ఫ్రై చేసుకుంటాం. పన్నీర్ పులావ్ కదా అది. ఈ రెడ్ కలరు మనకు ఫ్రీ హీట్ అవుతున్నాయి చూసారా, ఇక్కడికి వచ్చేస్తే నేను వేసేస్తానండి.
ఇది మనకు ఫ్రీ హీట్ అయింది చూడండి. రెడ్ కలరు బ్లూ కలర్ బాక్స్ లోపల విండో లోపల వచ్చింది. ఇది మనం తీసేసి ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, లైట్గా అండి, ఒక్క స్పూన్ కూడా అవసరం లేదు. దీన్ని మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. సరే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఆయిలే కనిపించలే, లేవు, అన్ని తిప్పిపోయింది. ఇప్పుడు మనము ఫుల్గా కట్ చేసిందండి. నేను పెట్టేసేది 400 గ్రామ్స్ అండి. మొత్తం హాట్ ప్యాన్లో సరిగ్గా పడింది అనమాట. 24 సెంటీమీటర్ హాట్ ప్యాన్. కొద్దిగా స్టిక్ అయిన ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పేస్తామన్నమాట. ఒక 1 మినిట్ ఆగుతామండి. అంటేనండి ఒక 1 మినిట్ మనం అంత లోపల ఈ పులావులో ఏమేమి వేయాలో వేసేస్తాం. ఇప్పుడు మనం రైస్ నానబెట్టాము, రైస్ వేస్తాము. సాల్ట్ వేస్తున్నానండి, అలాగే కొద్దిగా గరం మసాలా, వేసుకో. చిన్నగా కావాలంటే ధనియా పౌడర్, లైట్గా నేను జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి కారం వేయట్లేదండి. ఇది కొద్దిగా మిక్స్ చేసేసి మనం రైస్ కూడా వేసేస్తున్నాము. రైస్ నేను 1 అవర్ నానబెట్టానండి. ఇది నేను రైస్ వేసానండి. కొద్దిగా రైస్ వేయగానే వాటర్ వేయకండి, కొద్దిగా ఫ్రై చేయండి. నేను ఈ గ్లాస్తో కొలిసానండి. 1 2 2.5 గ్లాసు వేసాను నేను. మనకు 2 గ్లాసు 3 వేస్తాము, ఇంకో హాఫ్ గ్లాసు 3/4 వేస్తాను. సరిపోతాయండి వాటర్. మనం ఏమన్నా సాల్ట్ వేయాలంటే కొద్దిగా ఏమన్నా మీకు కావాలంటే వాటర్ టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. సాల్ట్ ఉన్నదో చూసుకోండి. నాకైతే సరిపోయింది. నేను లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తున్నానండి. అది మనకు హైలో ఉన్నది. మనకి 80 వచ్చినప్పుడు మనం సిమ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ అయితే హైలో పెట్టాను, 80 రాగానే సిమ్ చేస్తానన్నమాట. అంతలోపల మనం పన్నీర్ చూస్తాం ఎలాగైంది ఏంటంటే. పన్నీర్ మనము ఒక సైడ్ తిప్పేసుకుంటామండి. చక్కగా చూడండి వేయింది కదా, చక్కగా ఫ్రై అయిపోయిందండి. మనం దీలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు వచ్చిందండి, చూసారు కదా. 80 వచ్చినప్పుడు మంట సిమ్ చేయాలి. వాటర్ కూడా బాగా, బిర్యానీ కూడా ఎక్కువ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు నేను పన్నీర్ కూడా వేసేస్తాను. ఇలా మనం ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ కూడా వేసేస్తున్నాం అనమాట. మంట తగ్గించేసానండి, వేసేసాము, మూత పెట్టేసుకున్నాను. మనమేమో సిమ్ చేసానండి నేను స్టవ్ను. మనకి ఇప్పుడు 98 వచ్చిందండి. కాకపోయినా మనకు 98 రాగానే మనకు దాని ఉండే తడి అంతా పోతుంది, వాటర్ అంతా పోతుంది అనుకోవద్దు. ఇది నేను ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రానే వదిలేసాను. చూసారా, ఇటు నుంచి ఆవిరి వస్తున్నది. ఇలా వస్తే మనకు అయిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసే దాని ప్రాబ్లం లేదు. ఒకసారి చూస్తాం మనం పొలం ఎలాగైందని. చూసారు కదా, చక్కగా పైకి తన్నుతూ మంచిగా పొడి పొడిగా వచ్చేసిందండి. వాటర్ కూడా లేదు మనకు. కొద్దిగా మనం ఈ కొద్ది లైట్ చెమ్మ ఉన్నాయి కదా,
ఇది మనం ఏం చేస్తామంటే ఒక 10 నిమిషాలు కట్టేసి ఓ 10 నిమిషాలు వదిలేసామనుకోండి, హాయిగా దాని ఉన్న తడి అంతా పోతుంది. అంటే చెమ్మ అనమాట, వాటర్ ఏం లేదు. అందుకని మనం కట్టేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే పులావ్ చక్కగా అయిపోతుంది. నేను కూడా ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు రెస్టింగ్ టైం ఇస్తాము. చక్కగా టేస్ట్ అయిన పన్నీర్ పులావ్ రెడీ అవుతుంది. ఇప్పుడు నేనైతే స్టవ్ కట్టేస్తున్నాను అనమాట. నేను 10 మినిట్స్ రెస్టింగ్ టైం ఇచ్చానండి. ఇప్పుడు మనము పులావ్ ఎలాగో ఉందో ఏంటో కొద్దిగా టేస్ట్ చూస్తాము. చూసేది కదా, పన్నీర్ పులావ్ రెడీ అయిందండి. ఎలా ఉన్నదో టేస్ట్ కూడా చూసేస్తాం. చాలా వేడిగా ఉన్నది. చాలా బాగున్నాయండి. మీరు నెయ్యి ఉంటే ఇలా పైకి 1 స్పూన్ 2 స్పూన్ నెయ్యి వేసుకోండి. కాకపోయినా ఏఎంసీలో ఆయిల్ నెయ్యి వేయపోయినాలు చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసాను ఈరోజు. చూసారా, 1 స్పూన్ తింటే మళ్ళీ అలా తినాలనిపించింది. ఓకే, మీరు కూడా మీ ఇంటిలో ఎంత మంచి పన్నీర్ పులావ్ చేసి ఎంజాయ్ చేయండి ఏఎంసీలో. మీకు డౌట్ ఉంటే మాకు కాల్ చేయవచ్చండి. నా ఫోన్ నెంబర్ వస్తూ ఉంటుంది. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, మీ రిలేటివ్స్ అందరికీ. థ్యాంక్ యూ ఏఎంసీ, థ్యాంక్ యూ ఎవ్రీబడి.